ఒక్కొక్క మహిళకి 18,750 రూపాయల చొప్పున దాదాపుగా 26,98,931 మందికి ఇవ్వబోతున్నారు. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకి ఏడాదికి 18,750 రూపాయల చొప్పున టోటల్గా 5 ఏళ్లలో 75,000 ఇస్తానని చెప్పినటువంటిది అమలు చేయడం అన్నటువంటిది జగన్ చేస్తున్నటువంటి అది ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. అయితే విశేషం ఏంటంటే ఒక రూపాయి, ఒక 100, ఒక 500 ఇస్తే భారీ బ్యానర్ హెడ్డింగులు పెట్టి చంద్రబాబు టైంలో 10,000 రూపాయలు మహిళలకు ఇస్తే దాదాపు 2 నెలల పాటు వార్త రోజు రాసుకొచ్చారు. అసలు ఇక అయిపోయింది ఎన్నికల్లో ప్రభావం. 10,000 రూపాయలంటే ఆషామాషైన పేదలకి, అట్లాంటి డ్వాక్రా మహిళలకి 10,000 చంద్రబాబు ఇస్తుంటే వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటున్నారు. తమ జీవితానికి ఒక గొప్ప ఉత్సాహం వచ్చిందంటున్నారు. తమ జీవితంలో 10,000 ఏనాడు ఎరగమని చెప్తున్నారు అని రాసుకొచ్చారు వార్తలు. ఆ రోజున వాళ్ళు రాత్రిపూట్ల క్యూ లైన్లో నుంచి ఓట్లు వేస్తున్నప్పుడు చూసారా, మహిళలందరూ బాబిచ్చిన 10,000 తీసుకుని రాశారు. సీన్ కట్ చేస్తే వాళ్ళకి ఇవ్వనటువంటి 0 వడ్డీ రుణాలు కానీ, వాళ్ళకి ఇవ్వనటువంటి ఏదైతే రుణమాఫీ కానీ రాయకుండా ఆ 10,000 అద్భుతం అని రాశారు. ఇక్కడ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు. ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ ఈ వార్త రాస్తే ఒట్టు, రేపు మళ్ళీ దీనికి సంబంధించి వాళ్ళ సభ జరిగితే ఆ సభలో జనాలు అట్లెళ్ళిపోయారు ఇట్లెళ్ళిపోయారని వార్తలు మాత్రమే రాస్తారు. ఒక మహిళకి 18,750 రూపాయలు అంటే దగ్గరగా 20,000 రూపాయలు 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇచ్చుకుంటూ ఇది 5వ ఏడాది కంటిన్యూగా ఇవ్వడం అంటే 75,000 రూపాయలు ఒక్క మహిళకి ఒక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో ఎక్కడన్నా ఇచ్చిందా? విమర్శించవచ్చు, వ్యాఖ్యానించవచ్చు కూడా. ఎందుకు అట్లా ఇష్టం వల్ల ఏం ఒరుగుతుంది, ఏం చేస్తారు, దాంతో అంత అప్రంగా పనిచేసుకోవడానికి వాడు అబ్బ సొత్తా, ఇట్లాంటివన్నీ విమర్శించుకోవచ్చు. కానీ ఇంతకు ముందు బాబిచ్చినప్పుడు కూడా అది అబ్బ సొత్తేం కాదు కదా. కానీ అసలు ఇంత బల్క్ అమౌంట్ ఒక మహిళ చేతికే వచ్చింది అన్నటువంటి వార్త ప్రజలకి చేరాల్సినటువంటి అంశమా కాదా అంటే అది చేరాల్సిన అవసరం లేదు. అంటే బాబిస్తే కనుక 10 రూపాయలైనా హైలైట్ చేయాలా, అదే జగన్ ఇస్తే కనుక 20,000 పట్టించుకోకూడదు అన్నటువంటి ఒక విచిత్రమైనది. సరే, ప్రజలు అది అర్థం చేసుకుంటారా లేదా అన్నటువంటిది